కోటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ వస్తుంది నేను అనుకోలేదు. ఇండస్ట్రీలో ఆయన ఫైట్ చేసిన ఒక ఇన్సిడెంట్, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్ కాకుండా వేరే బాంబే నుంచో ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు, ఇక్కడ అంత క్యాపబుల్ యాక్టర్స్ లేరా అనే క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన. ఆయనకు మనసుకు నచ్చింది ఆయన చేస్తాడు. ఎందుకంటే తెలుగు నటులలో అందరూ ఇతర భాషల వాళ్ళు వచ్చి తెలుగులో నటించారు, కానీ తెలుగువాడు తెలుగు నటుడు ఒకడు పోయి ఇతర భాషల్లో నటించిన వాడు. మీ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు మనస్పర్ధలు కానీ కోపాలు కానీ అలగడాలు కానీ ఇవేమన్నా జరిగినాయి సార్? అలకలు ఉండేటి అప్పుడప్పుడు, అలకలు ఉండేటి కానీ అది నిమిషాలే. మళ్ళీ అంటే సినిమాలో సీన్ లాగానే. అండ్ ఈ షూటింగ్ టైమ్స్లో కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండేవాళ్ళు అంటారు షూటింగ్ లొకేషన్స్లో. ఇంకా అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయి సార్? ఒకటే కంచంలో తింటే గబక్క నేను వచ్చాక రారా ముద్దలు పెడతా అని ముద్దలు పెట్టడము తినిపించటము. ఎప్పుడైనా ఈ సెటైర్లకు ఫీల్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి సార్? స్టార్టింగ్ డేస్ నుంచి, డే 1 నుంచి. అస్సలు సినిమా షూటింగ్లో లేవు. తనుకున్నా గుద్దుకున్నా ఏం చేసుకున్నా అది యాక్షన్ చేసినామనే ఫీలింగే తప్ప. అమ్మాయిలోడు సినిమాలో ఆ తాడు మేము ఆ బావిలోకి దిగుతాం, తాడు పట్టుకొని భూతద్దం పట్టుకుని, నేను చూపిస్తారా ఇక్కడ బంగారం గనులు ఉన్నాయి దాంట్లో అని తీసుకెళ్ళేటప్పుడు గోడ అడ్డం వచ్చింది. మరి అట్లా షాట్ ఎట్లా పెట్టినారు, ఎందుకు ఎట్లా పెట్టినారు అంటే మామూలుగా ఎక్కి దిగుతాం అనుకుని పెట్టుంటాడేమో. దిగాలి, గోడ మీద నుంచి దిగి మళ్ళీ నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి వెళ్ళి బావిలోకి దిగాలి. రాకాసి హోటల్లో ఏదో పెట్టారు అది. అయితే ఆ గోడ దగ్గరికి పోయిన తర్వాత అటు చూశాను, నా కాలు అందట్లేరు. ఇట్లా అంటే కాలు అందట్లా. ఏ వంగు అని ఆయన మెడ మీద చేయి పెట్టి వంచి వీపు మీద కాలు పెట్టి ఈ గోడ మీద కాలు పెట్టి అవతలకి దిగుతా. ఇది డైరెక్టర్ చెప్పిందో సినీ పేపర్లో ఉన్నదో కాదు. అసలు ఒప్పుకోవచ్చా కోటగారు? ఒప్పుకోరు. వంచి వీపి మీద కాలు బూటు కాలు ఇట్ట పెట్టి మళ్ళీ లోపల పోయి బాంబులు బాగానే బాంబు పేలుతుంది. బాంబు పేలితే ఇద్దరం ఇట్లా ఎరి మొఖాలు వేసుకొని ఇట్టుంటాం. నా కాళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసండి, ఆయన కాళ్ళ మీద ఇక్కడ తొడల మీద వేసి ఉంటాయి ఇట్లా. ఒప్పుకుంటారండి? నేనేదన్నా ఇట్లా చేస్తానంటే చేయరా అనేవాడు. అంత కోఆపరేటివ్గా ఆయనకు నేను, నాకు ఆయన. మీ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు మనస్పర్ధలు కానీ కోపాలు కానీ అలగడాలు కానీ ఇవేమన్నా జరిగినాయి సార్? అలకలు ఉండేటి అప్పుడప్పుడు, అలకలు ఉండేటి కానీ అది నిమిషాలే. మళ్ళీ అంటే సినిమాలో సీన్ లాగానే ఆయన కొట్టడం, నేను అలగటం, అలిగి మళ్ళీ అన్నా అని మళ్ళీ వెంటనే. ఈ నిజ జీవితం కూడా అంతే. ఏదైనా అనుకుంటే అప్పటికప్పుడే. ఎవరు ఎక్కువ అలిగేవాళ్ళు? నేనే ఎక్కువ అలిగేది. నేనే కదా సూత్రధారుని. ఏబా నువ్వు నాతో మాట్లాడదు దోస్తు చెప్పా అనేది. ఆ సరళవా రాబాయ్ అంతే. అట్లా అసలు 40 ఏళ్ళు జర్నీ ఏం తమాషా చెప్పండి. భగవంతుడు సృష్టి, భగవంతుడు కలిపిన జంటలం మేము. అందుకే అంత ఓపిక, అంత సమయస్ఫూర్తి ఇవన్నీ దేవుడు ఇచ్చిండు. అండ్ ఈ షూటింగ్ టైమ్స్లో కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండేవాళ్ళు అంటారు షూటింగ్ లొకేషన్స్లో. ఇంకా అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయి సార్? అయ్యో, ఒకటే కంచంలో తింటే గబక్క నేను వచ్చాక రారా ముద్దలు పెడతాను, నువ్వే ఇక మళ్ళీ ప్లేట్ గీటేందుకు అని ముద్దలు పెట్టడము తినిపించటము ఇట్లా రకరకాలుగా భలే ముద్దలు పెడతాడు. ఇట్లా కలిపి పెట్టేవాడు. అది ఒక బంధం అండి, అంతే. ఒక బంధం, రుణానుబంధమో ఏ బంధమో కానీ భగవంతుడు సృష్టించిన బంధం అంతే మాది. లేకపోతే ఆయన నాకు తినిపేయటం ఏంటి, నేను కూడా తినటం ఏంటి, అది అంతే. మీ లైఫ్లో ఇప్పుడు ఆయన్ని భర్తీ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఏమండి? కోటా గారిని భర్తీ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారు? ప్రస్తుతానికి అది లేరు, ఉండరేమో బహుశా. ఈ లైఫ్కు అది ఒక్క శాలిటీయే అనుకుంటా. అంతే. ఈ లైఫ్కు
కోటన్నని పూర్తి చేసేవాళ్ళు లేరు, రారు నాకు తెలిసి. అండ్ లాస్ట్ డేస్లో కూడా సార్ ఆయన ఫైట్ చేసిన ఒక ఇన్సిడెంట్ ఉంది ఇండస్ట్రీలో ఆయన ఫైట్ చేసిన ఒక ఇన్సిడెంట్ చాలా సందర్భాల్లో మైక్లో డైరెక్ట్గా అందరి ముందు చెప్పడం జరిగింది, ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఈ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్ కాకుండా వేరే బాంబే నుంచో ఇంకా వేరే స్టేట్స్ నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు, ఇక్కడ అంత క్యాపబుల్ యాక్టర్స్ లేరా అనే క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన. కానీ అది నెమ్మదిగా డైల్యూట్ అవ్వకుండా వచ్చింది, కానీ అది పెద్ద ఇష్యూగా కన్వే అవ్వలేదు. సో అసలు ఆయన దాని మీనింగ్ ఏంటి? మీతో ఎప్పుడైనా ఆ ఇష్యూ గురించి మాట్లాడటం జరిగిందా? మేము ఎప్పుడు ఆ టాపిక్ మాట్లాడుకోలేదు, అలాంటి టాపిక్లు మేము ఎప్పుడు మాట్లాడుకోం. ఆయనకు మనసుకు నచ్చింది ఆయన చేస్తాడు, నా మనసుకు నచ్చింది నేను చేస్తాను, అంతే తప్ప మేము అలాంటివి చర్చించుకోవటం కానీ డిబేట్ చేసుకోవటం ఇట్లాంటివి లేదండి. నా దగ్గర అసలు ఆ టాపిక్ కూడా ఎప్పుడు తెలియదు. ఆయన నేను ఏంటన్న ఇదని నేను అన్నాను. ఎందుకంటే తెలుగు నటులలో అందరూ ఇతర భాషల వాళ్ళు వచ్చి తెలుగులో నటించారు, కానీ తెలుగువాడు తెలుగు నటుడు ఒకడు పోయి ఇతర భాషల్లో నటించిన వాడు ఓన్లీ బాబు మోహన్. అన్ని భాషల్లో నటించిన నేను. నిన్నగాక మొన్న ఉప్పు కప్పు రంబు రిలీజ్ అయింది. ఆ సినిమాలో తెలుగు తమిళ్ అంటే అబ్బా మంచి ఛాన్స్ అని నేను ఒప్పుకున్నా. సినిమా ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ అయిపోయింది, లంచ్ బ్రేకు చాలా అంటే పెద్ద పేజీన్నర డైలాగులండి. అది 10 కెమెరాలు పెట్టి చుట్టూ 10 కెమెరాలు. నేను ఇక్కడికి పోయి ఇది చేసి అక్కడికి పోయి అది చేసి ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ అన్ని తీసుకుంటూ ఏదో చూసి దాంట్లో అదే డైలాగ్ చెప్తూనే యాక్షన్తోనే ఏమంటాడు వాడు, వాడు కాదురా ఇప్పుడు అట్లా అనమాట. దీని నుంచి మళ్ళీ పోయి అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని అంత పెద్ద షాట్ అది ఒకటే టేకులు ఓకే అయింది. అసలు విచిత్రం డైరెక్టర్కు ప్రొడ్యూసర్కి. వచ్చి సార్ ఇది 38 భాషల్లో తీస్తున్నాము, 38 భాషల్లో కూడా ఏ భాష నటుడు ఆ భాషలోనే మిమ్మల్ని 2 అనుకున్నాం తెలుగు తమిళ్, కానీ మీరు అన్ని భాషల్లో మీరే చేయాలి సార్ మీ క్యారెక్టర్ అన్నారు. ముందు కుదరదు అన్న, ఎందుకంటే కొంచెం నేను బాగలేను, అప్పుడు కొద్దిగా మరీ బాగలేను అంటే లేదు సార్ మీరు చేయాల్సిందే తప్పదు సార్ అంటే సరేనే ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రపంచం అంతా రిలీజ్ అయింది, అది 600 దేశాలు ఏదో అంటున్నారు, 38 భాషల్లో మొత్తం పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి, అన్ని భాషల్లో బాగున్నాయి. అట్లా నేను ఆ రోజుల్లో కూడా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇవన్నీ వస్తే మలయాళం మాత్రం చేయలేకపోయాను, హిందీ చేసిన, కానీ అన్ని భాషల్లో చేస్తున్నాను కాబట్టి నేను అసలు ఆ టాపిక్ ఎత్తేటోని కాదు, ఆయన నా దగ్గర ఎత్తేటోడు కాదు. మా వరకు మాత్రమే స్వార్థం. ఏదైనా చర్చించుకున్నా నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఎరా నన్ను ఎక్కడా అదేదో సినిమా అన్న ఎవరో పక్కన ఫలానా ఆయన ఉన్నట్లే అన్న అసలు చేయబుద్ధి కాలేదు, చేసినట్టే లేదన్నా, మరి నువ్వెక్కడన్నా లేరా అదేదో లేరా వాడెవడో చేశాడు పక్కన, అసలు చేసినట్టే లేదురా, నువ్వుంటే టగ్గఫర్ ఉంటుందిరా, నువ్వుంటేనే చేసినట్టు ఉంటుందిరా అనేవాడు. నేను అలాగే అనేది, ఆయన అలాగే అనేది. అంటే నా పక్కన నువ్వు ఉంటేనే నాకు తృప్తిగా ఉంటుందని ఎన్నిసార్లు అన్నాడో నేను ఎన్నిసార్లు అన్నాను. అలాంటివి మాట్లాడుకునేది మేము. అసలు మా ఇంట్లో సంగతులు అక్కడ కానీ వాళ్ళ ఇంట్లో సంగతులు నా దగ్గర కానీ కూడా ఎప్పుడు అనేటోడు కాదు. ఇంట్లో విషయాలు కూడా అస్సలు మా గోలే. ఇంకా ఇక చెప్పకూడని కొన్ని ఉన్నాయి సెటైర్లు, అవన్నీ వేసారు అట్లా వదలండి, వదలకూడదు అది తప్పు, అది మా అంతర్గతం. ఏమన్నా ఏదైనా అనేది కదా, ఎవరిని వదలడు అస్సలు. ఏదో ఒకటి అనేవాడు, వద్దన్న పోనీలే అన్న అనేది, నేను వాళ్ళ గురించి ఎందుకులే అన్న అనేది. వాళ్ళకు సంబంధించి ఆడోడో గర్ల్ ఫ్రెండ్ గురించి టాపిక్ ఎత్తేవాడు. అట్లా మేము సెటైర్లు వేసుకొని నవ్వుకునేవాళ్ళం. సో మీకు కాంబినేషన్ చాలా సినిమాలు చేస్తారు, బాగా మీకు నచ్చిన సినిమా, మీకు మనసుకు దగ్గరైన సినిమా ఏంటి? మీ ఇద్దరి కాంబినేషన్ అక్షరం కూడా మాకు దగ్గరగా అనేది, మాకు నచ్చనిది మా నటనలో లేదు, మా స్నేహంలో లేదు. అసలు ఎటు తిప్పినా కూడా అక్షరం కూడా కనపడదు. ఎందుకంటే అన్నీ మేము జీవించి నటించినవి. ఇది బాగుంది ఇది బాగోలేదని ఎట్లా చెప్పుకోగలుగుతాం చెప్పండి? ఒక తల్లి ఫేవరెట్ ఉంటుంది కదా సార్? అస్సలు లేవు, అన్నీ సమానమే మాకు, అన్నీ బ్రహ్మాండమే, అన్నీ బ్రహ్మాండమే. ఏ సినిమా అయినా తీసుకోండి, మామగారు ఏది బాగలేదందాం, బావ మరిది ఏది బాగలేదందాం, అన్ని సీన్లు బాగుంటాయి. పోనీ బాబుల సేయ మరదల సేయ పాట బాగలేదందామా? లేదు. కాడది సిల్క్ స్మిత పాట, కానీ పెర్ఫార్మెన్స్తో మార్కులు బాబుమోహన్ కొట్టేశాడు. బాబుమోహన్ పాట అయిపోయింది, బాగలేదందామా? చిన్నరాయుడు బాగలేదందామా? సినిమా ఫెయిల్ మరి. కానీ
కామెడీతో ఆడింది హిట్. చెప్పుకుంటే అట్లా సీతారత్నం గారు అబ్బాయి, అట్లా చాలా ఉన్నాయి. ఎన్ని సినిమాలు సార్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ సంబంధం ఉండదు మళ్ళీ. కానీ సార్ కామెడీయే. మీ గెటప్ సార్ నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సినిమా గెటప్స్ కూడా వేరియేషన్ ఇప్పుడు లేకుండా మీరు 10 పెట్టారు చూడండి, ఏ గెటప్ అన్ని getups change అవుతూ వస్తాయి. అస్సలు అది మేము డిజైన్ చేసుకునేది కొద్దిగా. ఓకే. మేము మీకు ఈ క్యారెక్టర్ కాబట్టి ఇట్టయితే బాగుంటుంది, సరైన ఇట్లా అని అంటే మీ ఇష్టం అనేవాళ్ళు డైరెక్టర్స్. మీ ఇష్టం అనే ఈ హాఫ్ మీసాలు నిక్కరేసుకోవడము ఇవంతా మీరు అనుకునేది. నిక్కరేంటండి గోసే పెట్టుకోవచ్చు, ఇక దానికంటే మావయ్య గారి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నా డ్రెస్ పోయింది అక్కడ చూసావన్నా అంటే అది స్క్రిప్ట్లో రాసిన డైలాగ్ కాదు, మాడ్యులేషన్. నేను అటు ఇటు తిరుగుతున్నాను, డైలాగ్ లేకుండా బాగుండదని ఉత్తగానే అన్నా నా చూసావన్నా అంటాను. అది అంటే నేను అరుగు మీద అటు ఇటు వెతుక్కుంటుంటాను, ఊరికనే వెతుక్కుంటున్నాను కనుక బాగుండదని ఒక డైలాగ్ అట్లా వేసేసిన, అది బ్రహ్మాండం అయిపోయింది. ఏడ చూసినా ఇప్పటికీ దాన్ని చూసామంటుంటారు. మొన్న ఆడేవాడితో చూపించావు, ఇప్పుడు నా కొడక నా రాతే మారిపోయింది అంటాడు. కానీ 700 పైన సినిమాలు చేశారు ఆయన. ఒక క్యారెక్టర్ సంబంధం లేకుండా చేశారు, విలన్గా చేశారు, హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, కమీడియన్గా చేశారు, సపోర్టింగ్ రోల్ చేశారు. సో ఈ అన్ని రోల్స్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సార్? మీ ఫేవరెట్ ఏంటి ఆయన సినిమాలు? నా కాంబినేషన్లో చేసిన మీవి కాకుండా ఆయనవి అది ఎట్లా చెప్తా నేను? ఎవరితోటో చేసింది నేను చెప్పలేను కదా. కాకిపిల్ల కాకి ముద్దు కదా, మేమిద్దరం కలిసి చేసినే గ్రేట్. నిజంగా కూడా ప్రొడ్యూసర్గా డబ్బులు వచ్చినాయి మా ఇద్దరి. అవును. మిగతా కాంబినేషన్లో చేసినవి పెద్దగా పేర్లేదు, పెద్దగా ఆడలేదు, ఎవరు చెప్పుకోరు కూడా. సంవత్సరంలో హైయెస్ట్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మీ ఇద్దరు ఒక సంవత్సరంలో? అంటే మీకు అందరి హీరోల సినిమాలు చేస్తుండేది కదా, ఒక్క కోట బాబుమోహన్ సినిమాలే కాదు, వేరే హీరోలతో చేసినప్పుడు కానీ, ఇంకా వేరే ఆర్టిస్ట్ సత్యనారాయణ గారి పక్కన ఇంకొకరి పక్కన ఇంకొకరు చేసినప్పుడు కానీ అవన్నీ వేరు. మళ్ళీ ప్రశ్న ఏంటి? ఆయన సినిమాలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటండి? ఆయన చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చింది, కోటన్న ఈ క్యారెక్టర్లో బాగా చేశాడు అనిపించిన క్యారెక్టర్? ఆయన అన్నీ ఏ క్యారెక్టర్ అయినా అందులో దూరిపోయేవాడు, ఏ క్యారెక్టర్ అయినా కానీ. అది కసాయి క్యారెక్టర్ అయినా సరే అందులో జీవించేవాడు. ఇది బాగా చేసిండు, ఇది బాగా చేయలేదు అనేది లేదుగా, కోటన్న చరిత్రలో కూడా లేదు, డిక్షనరీలో లేదు. ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో దూరిపోతాడు. అట్లనే బాబుమోహన్ కూడా అదే పేరు. ఏ క్యారెక్టర్ అయినా దానికి ఒక క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఆ క్యారెక్టర్లోనే జీవించి ఇది క్యారెక్టరు అన్నట్టే ఉండేది తప్ప ఎవరినో నేను అనుకరించినట్టు లేక ఆ సినిమాలు చేసింది ఈ సినిమాలు చేసినట్టు అలాంటిది ఎక్కడ మాకు కనపడలే. మరి క్రిటిక్స్ ఏమైనా ఉంటే మీరు కూడా తెలుసుకోండి, కానీ మాకైతే కనపడలేదు.